మా పరలోకపు తండ్రి, నిత్య నివాసి అయిన దేవ, సత్యవంతుడా, సమస్తమును చక్కగా నెరవేర్చుచున్న దేవుడా, చిన్న మంద భయపడుకు అని చెప్పిన దేవుడా, చిన్న బిడ్డల మనసు మీకుంటేనే పరలోక రాజ్యం అని బోధించిన దేవా, నిత్యము నాయన మేము కూడా తెలిసి తెలియని వారిమి. మమ్మల్ని మీరు జ్ఞాపనం చేసుకొని నీ ఆత్మ చేత నింపండి నాయనా. నీ ఆత్మలో బలపడినట్లుగా, నీ కొరకు మేము సిద్ధపడినట్లుగా మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించి, నీ ద్వారాగా వినే సంగతులన్నిటినీ, నీ ద్వారాగా నేర్చుకునే వాక్కులన్నిటినీ మా జీవితాలకి అన్వయించుకొని అవి ప్రకారముగా నడుచుకోవటానికి మాకు అందరికీ సహాయం చేయండి. నీ వాక్య సారాంశాన్ని గ్రహించున్నట్లుగా ప్రజలకు నీవే అర్థము తెలిపి ఆలోచన కలిగించి, నీ ఎదుట వారందరూ కూడా సిద్ధ మనసు పరిశుద్ధులుగా నిలబడినట్లుగా సహాయం ఇచ్చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, గడిచిన రాత్రి ఇశ్రాయేలు ప్రజల కొరకు సమూయేలు ప్రవక్త గారు ఒక గొర్రె పిల్లను దేవునికి వధించినప్పుడు, అలాగ వధించి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేశాడు. అయితే మనం 8వ అధ్యాయానికి వచ్చేసాం. 8వ అధ్యాయంలో ఏముందంటే, సమూయేలు ప్రవక్త వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు, పెద్ద వయసు వచ్చేసింది, ఇక చనిపోతాడు. ఆ టైంలో తన కొడుకుల్ని ఆయన న్యాయాధిపతులుగా నియమించాడు. నియమిస్తే వారు ఎలాంటి వారు అయ్యారు అని అంటే, లంచము తీసుకొని న్యాయాన్ని కూడా త్రిప్పివేసేవారిగా తయారైపోయారు కదండి. అలాగా వారందరూ మరలా ఇశ్రాయేలు ప్రజలకు బాధలు కష్టాలు తప్పలేదు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏవండి మరి ఇశ్రాయేలు ప్రజలను అయితే కాపాడాలేముంటుంది, కానీ వీరు చేసే పనుల వలన వారికి మరలా దేవుని కోపం పుట్టిస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ అన్నారు, నీ కుమారులు సరైన న్యాయము తీర్చట్లేదు, వారు లంచాలు తీసుకొని మోసాలు చేస్తున్నారు, మాకు ఇలాంటి వారు వద్దు. సమూయేలు గారు, అనేక దేశాలలో రాజులు పరిపాలిస్తున్నారు, సైన్యాలు ఉంటున్నాయి, వారు శత్రువులతో పోరాడినప్పుడు గెలుస్తున్నారు కదా, అలాగే మనకి కూడా ఒక రాజు ఉండాలని పెద్దలందరూ వచ్చి సమూయేలును అడుగుతున్నారండి. 8వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. అందుకు యెహోవా ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారముగా జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలనాయన నన్నే విసర్జించి ఉన్నారు, నిన్నే విసర్జించలేదు. కాబట్టి నీవు వారు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే కావాలంటున్నారో వారు కోరినట్లుగానే నువ్వు చెయ్యాలి అని యెహోవా దేవుడు సమూయేలుతో చెప్పాడు. ఇప్పుడు 18వ వచనం చూడండి. 18వ వచనము,
ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను అంటున్నారా? ఏమండి, మీరైతే రాజు కావాలని కోరుకున్నారే, ఒకవేళ అది మీకు మంచిదైతే అవ్వచ్చేమో, కానీ ఒకవేళ మీరు కోరుకున్న రాజు అయినను మొరపెడితే దేవుడు ఆ మొర ఆలకించుడు అని సమూయేలు గారు చెప్తున్నాడు. అంటే ఏమిటి సమూయేలు ఆలోచన? రాజులు కాదురా బాబు మేము రక్షించేది, దేవుడు కదా రక్షిస్తున్నాడు. లేక మీరైనా న్యాయాధిపతులుగా ఉండండి, మీరు కోరుకుంటున్నారు రాజు కావాలని. ఈ రాజు అయితే మాత్రం రక్షిస్తాడా? ఏమండి, మీరు మొరపెడతారు, ప్రార్థన చేసినా కానీ దేవుడు వినడేమో అన్నట్లుగా సమూయేలు గారు ఆ మాట చెప్పాడు. ఏమండి, ఆ మాట చెబితే లేదు మాకు రాజే కావాలని వారందరూ ఎక్కువగా మాట్లాడారు. ఎక్కువగా ఏమండి సమూయేలు ప్రవక్తకు ఇబ్బంది కలిగించారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని విసర్జించారన్నాడు? దేవుడు నన్ను విసర్జించారా బాబు, నిన్ను విసర్జించలేదు, కానీ వారు చెప్పినట్లుగానే చేసేయి అని దేవుడు సమూయేలుకు తెలియపరిచేశాడు. ఇక సమూయేలు చెప్పేశాడు, సరేరా మీ ఇష్ట ప్రకారంగానే మీకు నచ్చినట్లుగానే రాజును ఏర్పాటు చేద్దాం అన్నట్లుగా ఏమండి సమూయేలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 9వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. అంటే అతడు అంటే ఒక తండ్రి గారి గురించి పైనుంచి చదివితే మనకు ఇవన్నీ తెలుస్తాయి. పైనుంచి చదవండి 9వ అధ్యాయం కాడి నుంచి. ఏమండి, పుట్టిన దబోరా కుమారుడైన జననమైన అబియా కుమారుడకు కీసు అను బెన్యామీను ఒకడు ఉండెను. ఒక సౌలు అనే కుమారుడు ఉన్నాడు. ఎవరికి? కీషు అనేవాడికి సౌలు అనే కుమారుడు ఉన్నాడు. ఈ సౌలు అనే కుమారుని గూర్చి ఏమండి దేవాతి దేవుడు ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ సౌలు అనేవాడికి ఎలాంటి పని చేసేవాడు, ఏ పనిలో ఉండేవాడు, అది మనము తెలుసుకుందాం. చదవండి. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు, ఇశ్రాయేలులో అటువంటి వాడు మరొకడు లేడు అని, భుజములు మొదలుకొని ఎత్తుగలవాడు. ఏమండి, గార్ధాంబవులు అంటే గాడిదలు తప్పిపోగా పిలిచి పనివాడిలో ఒకని తీసుకొని పోయి గాడిదలను ఎదకమని చెప్పి పంపించాడు. తండ్రి కీషు అన్నతన సౌలుని ఒక పనివాడిని గాడిదలు తప్పిపోయాయి కాబట్టి మీరు వెళ్ళి ఎదకండి, ఎదుక ఎక్కడున్నాయో వాటిని పట్టుకొని తోలుకొని రండి అన్నట్లుగా కీషు అంటే సౌలు గారు తండ్రి ఆ మాటని చెప్పాడు. వీరు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అతడు పోయి తిరిగి అవి కనబడలేదు. 6వ వచనం చదివేండి త్వరగా.
ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరునని, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజెప్పినని అతని యొద్దకు ఎళిదము రమ్మని చెప్పాను. తన పనివాడితో అంటున్నాడు, రే ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు కదరా ఊర్లోని, మనము వెళ్ళే మార్గమును గురించి ఆయన అయితే చెప్తాడు, ఆయన చెప్పాడంటే మనకు గాడిదలు దొరుకుతాయి అన్నట్లుగా పనివాడితో సౌలు మాట్లాడాడు. ఏమండి, ఈ సౌలు మాట్లాడినప్పుడు పనివాడు ఏమంటున్నాడో జాగ్రత్తగా చూడండి. 9వ వచనంకి వచ్చిన త్వరగా. ఇప్పుడు ఆ ప్రవక్త అవును, ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల వాడిక సౌలు, నీ మాట మంచిది, ఎల్లిదము రమ్మనగా పోయి పోచుండగా అడిగిరి. అందుకు వారు, ఇదిగో మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి మీరు అతన్ని కలుసుకొనుడు అని ఆ కన్నికలు సౌలునకు పనివాడికి చెప్పారు కదా. సౌలుకి నీ పనివాడికి, ఇదిగో అతడు మీ ఎదుటే ఉన్నాడు, త్వరగా మీరు వెళ్ళండి అన్నట్లుగా ఏమండి వారు చెబితే, ఆ సౌలు 15వ వచనం చూడండి. సౌలు రేపు అక్కడికి వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసినప్పుడు ఎట్లనగా, నా జనుల మొర నా వద్దకు చేరినది, దృష్టించి ఉన్నాను, ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించుదనని దేవునికి స్తోత్రం. ఇది దేవుడు సమూయేలుకు చెప్పిన మాట. ఏమండి, సమూయేలుతో దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొర నా వద్దకు చేరింది, అయితే రేపు ఒక మనిషిని నీ వద్దకు పంపిస్తున్నాను సమూయేలు, అతడు నా ప్రజలైన ఇశ్రాయేలుకి అధికారిగా, రాజుగా, నాయకుడిగా ఉంటాడని దేవుడు ఎవరికి చెప్పాడు? సమూయేలుకి చెప్పాడు. సమూయేలు కూడా ఎదురు చూస్తున్నాడు. దేవుడు చెప్పాడు కదా, తప్పగా జరుగుతుందని సమూయేలు కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. ఏమండి, ఎదురు చూస్తున్న సమయంలో ఏం జరిగిందో మనము చూద్దాము. 22వ వచనం త్వరగా. అయితే సమూయేలు సౌలుని అతని పనివాడిని భోజనమునకు సాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన 30 మందిలో వారిని కూర్చుండబెట్టెను. రెడీ? చదవండి, కింద చదవండి. రమ్మనగా వచ్చి చెవులు ఎదుట ఉంచగా ఏమని, చూడుము, పెట్టి ఉన్నాను, పిలిచితినని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం. ఇక సౌలు సమూయేలు కలుసుకున్నారండి, కలుసుకున్నారు.
కలుసుకున్న తర్వాత సమూయేలుకు దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఒక మనుష్యుని నీ వద్దకు పంపిస్తున్నాడు కదా దేవుడు. ఆ మనుష్యుడు ఇతడే అని పిలిచాడు, భోజనశాలలోకి తీసుకెళ్ళాడు, వారికి ఏం కావాలో అన్నీ పెట్టాడు, వారు భుజించారు. భుజించిన తర్వాత సమూయేలు సౌలు నిమిత్తము ఏం చేస్తున్నాడో మనం జాగ్రత్తగా చూద్దాము. 26వ వచనానికి రండి. మరునాడు తైలపు బుడ్డును తెల్లవారినప్పుడు సమూయేలు మిద్ది మీదనున్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్మని చెప్పగా సౌలు లేచెను. వారిద్దరూ బయలుదేరి ఊరు చివరికి వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పుము, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవిక్కడనే నిలిచి ఉండమని. అంతటా వారు దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు సమూయేలు అంటే, సమూయేలు దగ్గర పనివాడు ఉన్నాడు కదా, ఆ పనివాడిని ముందుగా వెళ్ళిపోమను, నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఒక మాట మాట్లాడవలసి ఉన్నదని సమూయేలు సౌలుతో మాట్లాడటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అంటే సమూయేలు అన్న అతను ఎవరి మాట ప్రకారంగా చేస్తున్నాడు? దేవుని మాట ప్రకారంగా చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కావాలని కోరుకున్నారంట? రాజు కావాలని కోరుకున్నారంట. అందుకు రాజు కావాలని మొరపెట్టారంట ఇశ్రాయేలు ప్రజలందరూ. ఆ మొర దేవుని దగ్గరికి చేరింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడు కావాలన్నట్లుగా సమూయేలుకు చెప్పాడు. ఆ నాయకుడు ఎవరు అంటే సౌలు. ఈ సౌలు ఏమండి సమూయేలు చెప్పినట్లుగా నిలిచి ఉన్నాడు. 10వ అధ్యాయంకి వచ్చాడు ఇప్పుడు. అప్పుడు సమూయేలు తైలబుడ్డుని పట్టుకొని సౌలు తల మీద తైలమును పూసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించునని చెప్పి ఇలాగ సెలవిచ్చిన. ఏమని చెబుతున్నాడు బాగానండి మీరు కూడా. ఏమండి, బెన్యామీయుడైన ఒక సౌలుకి దేవుడు చెప్పిన మాటలన్నీ సమూయేలు అన్ని బోధించవలసిన అవసరం ఉంది. ఈయన సేవకుడు కాబట్టి తప్పనిసరిగా సౌలుకి అన్నీ తెలియపరచాలి. దేవుడు చెప్పే ప్రతి మాట వారికి తెలియాలన్నట్లుగా సమూయేలుకు అన్నిటినీ బోధించాడు. అన్నిటినీ కూడా ఏమండి ఈ 10వ అధ్యాయములో దేవాది దేవుడు సౌలుని గురించి ఏమి మాట్లాడబోతున్నాడు అన్నది మనం చూడాలి. అంటే 6వ వచనం చదవండి. 6వ వచనము, యెహోవా అతని మీదకి బలముగా యెహోవా దిగొచ్చాడా? ఆత్మ దిగొచ్చిందా? ఆత్మ, యెహోవా ఆత్మ ఎవరి మీద దిగొచ్చింది? సౌలు మీదకి దిగొచ్చింది. చూడండి, తైలపు కొమ్ము ఎప్పుడైతే సమూయేలు గారు సౌలు నెత్తి మీద పెట్టి ముద్దు పెట్టుకున్నాడో, ఇక దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు. దేవుడు సౌలుని ఇష్టపడ్డాడు. ఇష్టపడిన దేవుడు ఏం చేశాడు అని అంటే, తన ఆత్మను అతని మీదకి బలముగా దించాడు. బలముగా దిగిన ఆత్మ సౌలుని ఏం చేసింది? క్రొత్త మనసు అంటే మారు మనసు అనుకోవచ్చు కదా. క్రొత్త మనసు వచ్చింది ఆత్మ రాగానే. ఆత్మీయ అభిషేకం పొందగానే సౌలుకి ఏం మనసు వచ్చిందంటమా? క్రొత్త మనసు అంటే మార్పు, మారు మనసు. అంతకుముందు ఇలాంటి సంగతులకి ఏం తెలియవు. యెహోవా దేవుడు నేను రాజుని చేస్తానని సంగతి తెలియదు. యెహోవా దేవుడు నన్ను తన ఆత్మతో నింపుతున్న సంగతి తెలియదు.
చూడండి, తెలియకపోయినా ఏమండి, ఒకవేళ తెలుసుకోకపోయినా దేవుడు ఇష్టపడ్డాడంటే ఆ మనుషుణ్ణి ఎంతవరకైనా దేవుడు నడిపిస్తాడు. ఏమండి, ఒకవేళ అన్యులుగా ఉన్నప్పటికీ కూడా, లోకస్తులుగా ఉన్నప్పటికీ కూడా దైవ దృష్టి ఉండుట వలన ఏమండి వారందరూ కూడా మార్పు చెంది మారు మనసు పొంది దేవుని ప్రజలు అవ్వటానికి అవకాశం కల్పిస్తున్నాడా? దేవుడు కల్పిస్తున్నాడు. అందరము కూడా, మనము కూడా అలాంటి వారు ఒకప్పుడు ఏమండి గాడిదలు కాసుకోను, చేపలు పట్టుకోను, కాలువలంట తిరిగి, గోతులంట తిరిగి ఏదో కూలో నాలో చేసుకో బ్రతికేవారమే. కానీ ఈనాడు మనల్ని దేవుడు ఏం చేశాడు అని అంటే, ఒక రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, తన ఆత్మను మన యందు ఉంచున్నాడు కదా. అందుకు మనము కూడా దేవుని ఆత్మ పొందిన వారమని, దేవుడిచ్చిన మారు మనసు కలిగి ఉన్నవారమని, దేవుడిచ్చిన రక్షణ కలిగి ఉన్నవారమని గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ యథావిధిగా లోకంలో తిరగటం కాదు మన అలవాట్లు. ఏమండి, నీకు దేవుడు ఒక మంచి మనసు ఇచ్చాడు, దేవుడు ఒక మంచి బుద్ధి నీకు ఇచ్చాడు, దేవుని వలన నీకు రక్షణ కలిగింది, అభిషేకం వచ్చింది, బాప్తిస్వం పొందాం అంటే మనం అందరము దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈ రీతిగా చేశాడండి. నిన్ను నన్ను బలపరిచాడు దేవుడు. ఏమండి, అంతకుముందు తెలుసా ఈ దేవుని గురించి? ఎవరు మనకు చెప్పిన కూడా లేరు. ఒకానొక వ్యక్తి, ఒక ఆంధ్రి లాంటి వాడు చెబితే ఉండవచ్చు. అలాగే ఎప్పుడో కొంతమంది పెద్దోళ్ళు విన్నారే కానీ మనకు తెలియదు. ఏమండి, మరలా మీ అందరికీ వాక్యం చెప్పడానికి మరొక వ్యక్తిని ఎన్నుకొని మీ ముందు నిలబెట్టి మీకు ఈ వాక్యం అంతా చదివి వినిపిస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరందరూ కూడా అభిషేకించబడిన వారు. ఏమండి, దేవాది దేవునికి ఇష్టమైన బిడ్డలు కనుక మరి ఇష్టమైన దేవుని కొరకు మీరేం చేయాలా? దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది మాత్రమే చేయాలి. అది మాత్రమే మీ అందరికీ దేవుడు మీ మీదకి తన ఆత్మని కుమ్మరించినట్లుగా ఉంది కనుక ఇంకా మనం ఏం చేద్దాం చూడండి. 10వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? అప్పుడు సమూయేలు అందరిలో యెహోవా ఏర్పరిచినవాడు మీరు చూచితిరా, ఒకడును లేడు అని చెప్పగా జనులందరూ బొబ్బలు పట్టుచు రాజా చిరంజీవి అవునుగా కానీ కేకలు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. సౌలు అన్నవాడు ఏమయ్యాడంట? రాజు అయిపోయాడు. సమూయేలు తైలకొమ్ముతో తైలము పోస్తే అభిషేకం వచ్చింది, దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. సమూయేలు మళ్ళా ప్రజలను అడుగుతున్నాడు. ప్రజలను అడుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా మాకు నచ్చిన రాజుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, ఇక మాకు దిగులు లేదు, ఇక భయం లేదు అన్నట్లుగా ఏమండి ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంట? కేకలు పెట్టారు, కేకలు వేశారు. కేకలు వేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత సమూయేలు రాజపాలన పద్ధతిని చెవులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. అంతట సమూయేలు జనులందరినీ వారి వారి ఇళ్ళకి పంపివేశాడు. ఎవరు? సమూయేలు. రాజుని చూపించాడు, ఇదిగో మీ రాజు అలాగని చెప్పాడు. అప్పుడు సౌలుకి కూడా కొన్ని ఆత్మీయ సత్యాలు, దేవుని పాఠాలని వ్రాసి ఇచ్చాడు. ఏం చేశాడు సమూయేలు? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటి కూడా సౌలుకి ఎడమరిచి వివరించి చెప్పి చేతి రాతగా ఒక పుస్తకాన్ని కూడా రాసి ఇచ్చాడు సౌలుకి. అప్పుడు సౌలు ఏం చేయాలి?
ఆ గ్రంథాన్ని చదువుకొని దేవుని యొక్క పద్ధతులన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి కదా. అందుకు మరి సౌలు కూడా కొంతకాలము దేవుని యొక్క మాటలకి లోబడుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ సమూయేలు ద్వారాగా సౌలుకి ఇంకా ఏమి చెప్పబోతున్నాడో మనం చూద్దాము. తర్వాత ఈ సౌలు కూడా ఎవరి మాటలకి చెవి ఎక్కుతున్నాడో ఆలకిద్దాము. 11వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 11వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? ఇంటికెళ్ళి తినేసి రండి. ఏం ఆ మాట చదవటానికి అలా ఆలోచించరు? తిరగలేదా మీ రోజులు? మీ నోరు తిరగలేదు కదా? ఏం తిరగలేదు మాటలు అయ్యి, తిరగలే మాట్లాడతామయ్యి. చదవండి. బయలుదేరి దిగినప్పుడు మేము నీకు సేవ చేద్దాము, మాతో నిబంధన చేయమని అనిరి. ఇశ్రాయేలు అందరి మీదకి వారు ఇశ్రాయేలు సరిహద్దులన్నిటినీ దూతలను పంపుటకై 7 దినములు ఎవరు లేకపోయిన ఎడల అనిరి. గిబియోనుకు వచ్చి చెప్పగా ఎవరు ఏడుస్తున్నారు? జనులందరూ అంటే ఏమండి? జనులందరూ అంటే ఎవరు? ఇశ్రాయేలీయులందరూ ఏడుతున్నారు. ఎందుకు? మరలా అన్యజనులు అన్నవారు ఏమండి రకరకాల తెగలవారు ఇశ్రాయేలు పట్ల మళ్ళా వారు కోపముతో ఉన్నట్లు ఆ సంగతులు సౌలు కూడా చెప్తున్నట్లు ఏమండి ఇశ్రాయేలు ప్రజలు ఆలకించినట్లు. అందుకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, బొబ్బలెడుతున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. 6వ వచనం చదవండి. ఇప్పుడు సౌలు పొలములో నుండి వచ్చాను అడగగా వారు చేసిరి. వినగానే దేవుని ఆత్మ, దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు ఇంకా ఎలాగున్నాడమ్మా? నో సౌలు ఇంకా ఎలా ఉంటేవాడు అంటే ఇంకా గాడిదల మీదే ఉన్నాడు మనసు. పశువుల్ని ఏ పశువులు ఆడికి మైపి పశువులు? గాడిదలే. ఆడి బతుకంతా గాడిదల బతుకే. గాడిదలు కాసుకున్న వాడిని దేవుడు పిలిచి సమూయేలు దగ్గర తీసుకొస్తే సమూయేలు అభిషేకిస్తే దేవుని ఆత్మచేత నింపబడినప్పటికీ కూడా నేను రాజునయ్యాను, నేను దేవుని అధికారిని అయ్యాను, నేను ప్రజల మీద పరిపాలన చేయాలన్న ఆలోచన లేకుండా ఇంకా పశువుల దగ్గరికి గాడి దగ్గరికి వెళ్ళడం ఇది ఏమన్నా మంచి ఆలోచనే? ఏమండి? కాదు, మంచి ఆలోచన కాదు. అయితే దేవుని బిడ్డలారా, మరలా దేవుడు ఏం చేశాడు? మరొకసారి దేవుడు తన ఆత్మను సౌలు మీదకి బలముగా దిగి వచ్చింది. ఆ తర్వాత అత్యాగ్రహుడై చేసి పంపి ఎవడో చేశాను. అందువలన యెహోవా భయము జనులందరి మీదకి వచ్చును గనుక ఏమండి ఒక్కడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. పెట్టగా 3 లక్షల మంది అయ్యిరి. అంటే అప్పుడు 3,30,000 మంది అయ్యారు.
అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగనని చెప్పుడని ఆజ్ఞ ఇచ్చెను. తెలపగా దేవునికి స్తోత్రం. ఏమి కలుగుతుందని సంతోషము? భయపడ్డారు అంతకుముందు, ఏడ్చారు అంతకుముందు, బొబ్బలు పెట్టారు. కానీ ఇప్పుడు సౌలు ఏమండి లేక సమూయేలు భక్తులుగా తయారైన తర్వాత మీ అందరికీ భయం లేదు, దిగులు పడకండి, యెహోవా దేవుడు మీకు రక్షణ కలగజేస్తాడు అలాగని చెప్పగానే వారందరూ ఏమయ్యారంట? సంతోషించారు. ఏమండి? సంతోషించారు. దేవుడు ఇశ్రాయేలుతో లేక అభిషేకించబడిన సౌలుతో ఉండటానికి ఇష్టపడ్డాడు. అందుకు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమండి ఇక సమూయేలు చెప్పిన మాట కానీ సౌలు చెప్పిన మాట కానీ ఇక వినవలసిన వారిగా ఉన్నారు. ఇప్పుడు 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. 11వ అధ్యాయం 13వ వచనము. సౌలు, అదిగో వినండి, సౌలు అంటున్నాడు, నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలగజేసును గనుక ఈ దినమున ఏ మనుషునికి మీరు చంపవద్దను. వెళ్ళి రాజ పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందామని రెండని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరూ గిల్గాకు వచ్చి గిల్గాలో యెహోవా సన్నిధిలో సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకము చేయించిరి. అందరూ అక్కడ బహుగా ఇక రాజు అయిపోయాడు కదా, పట్టాభిషేకం కట్టేశారు. ఇక రాజ్య పరిపాలన సౌలు చేయవలసిన వాడై ఉన్నాడు. రాజ్య పరిపాలన చేయవలసిన వాడై ఉన్న సౌలు ఏమండి ఇంకా ఎవరితో యుద్ధం చేసి ఎవరిని లేకుండా చేయాలి? ఫిలిస్తీయులు, అమ్మోనీయులు, లోక సంబంధమైన వారందరినీ కూడా ఎప్పుడైతే ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తారో ఇక వాళ్ళందరినీ ఈయన చంపేయాలి అని దేవుని యొక్క ఆలోచన. ఎవరిని చంపేయమంటాడు? దేవునికి వ్యతిరేకముగా ఉన్న మనుషులందరినీ చంపాలని దేవుని ఆలోచన ఉంది. అయితే అది సమూయేలుకు తెలియపరిచాడు దేవుడు. సమూయేలేమో సౌలుకు తెలియపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు కూడా కాపుదలగా ఉండటానికే ఇష్టపడుతున్నాడు. వారు ఎంత ఘోరమైన పనులు చేసినా, వారు ఎంత తిరుగుబాటు చేసే జనులైనా దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు పెట్టే మొర వినటానికో, ఇశ్రాయేలు ప్రజలు ఏది కావాలన్నా కానీ దేవుడు ఇవ్వటానికో ఇష్టపడుతున్నాడండి. అలాగే విశ్వాసులైన మనం కూడా నిండి మనస్సుతో ఏమడిగినా దేవుడు మనకు కూడా ఇస్తాడు. దేవుని యొక్క మాట మీద ఆధారపడి సౌలు లాంటి వాడు, ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ కలిసి దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు వీరి పట్ల కార్యము చేయబోతున్నాడు. ఇప్పుడు మరలా వీళ్ళకి యుద్ధం వచ్చింది. 12వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 12వ అధ్యాయము 9వ వచనం చదువుతారా ఒకసారి? 9వ వచనం కాడి నుంచి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను ఎవరు మర్చిపోయారు? మళ్ళా ఇదేం బుద్ధిరా బాబు, ఇశ్రాయేలుకి ఇదేం అలవాటండి? ఎన్ని లక్షల మంది బయలుదేరి ఐగుప్తు నుంచి? 20 లక్షల మందికి పైగా జనం. కానీ ఇప్పుడు ఈ వాక్యంలో ఎంతమంది చూసాం? 3,30,000 మందిని చూసాం. ఎంతమంది పోయారు అప్పటికి?
20 లక్షల మంది. ఎంతమంది మిగిలారమ్మా? 3,30,000 మంది మిగిలినాక చదివారు మీరు 11వ అధ్యాయంలో. ఉన్నవాళ్ళైనా తిరంగా ఉండట్లేదు. రాజు కావాలన్న కదా, రాజు నియమించాడు కదా సమూయేలు. సౌలు గారు రాజు కదా, ఇప్పుడు మనకేమి పర్వాలేదు, రాజు ఉన్నాడు మనకి. కావాలని కోరికింది వాళ్ళే. ఇప్పుడు మళ్ళా రాజు ఉన్నాడని సంగతి మర్చిపోయి మళ్ళా ఏమవుతున్నారు వీళ్ళందరూ? దేవాతి దేవుణ్ణే మరలా మర్చిపోతున్నారండి బాబు. సమూయేలు చెప్పిన మాట విన్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. ఏమి మయమైంది వీళ్ళకి? 7వ అధ్యాయంలో యెహోవా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించలేదా? ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించలేదా? విడిపించాడే. మరి ఏంటి 12వ అధ్యాయం రాబడికి మళ్ళీ ఏమైపోయారు? ఇశ్రాయేలు అందరూ మర్చిపోయారు. మర్చిపోయిన వారు ఏమవుతారో బైబిల్లో ఉంది కదా మాట. ఏమ్మా, ఉందా లేదా? ఎక్కడుంది? కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో యెహోవాను మర్చేవారి కంట శ్రమలు విస్తరిస్తాయి. జాగ్రత్త. ఆరిలాగా నడుస్తున్నాం మనమేమో ఆలోచించుకోండి. ఆ ఇశ్రాయేలులాగే అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, అప్పుడప్పుడు మన లోకంలోకి వెళ్ళి, అప్పుడప్పుడు మళ్ళీ చర్చికి వచ్చి, అప్పుడప్పుడు మళ్ళీ మన మనుషులు చేసి చెప్పినవన్నీ అది వద్దు. అదే జరుగుతుంది ఇప్పుడు ఊళ్ళోని. దేవుడు ఇలాంటివన్నీ మీరు చేసుకోవద్దని చెబితే అవే చేయటానికి మళ్ళీ మనుషులు సిద్ధపడుతున్నారండి. జరుగుతున్నాయండి ఊర్లోని. ఇప్పుడు క్రైస్తవులే, విశ్వాసులే, ప్రభు నమ్మిన బిడ్డలే ఒక్కడో దేవుని చెప్పినట్టుగా చేయట్లేదు. మరి అప్పుడు ఏమవుతుంది? శ్రమలు విస్తరించవా? శ్రమలు విస్తరించవమ్మా? విస్తరిస్తాయి. శ్రమలు విస్తరిస్తే బాధలు ఎక్కువైపోతాయి. బాధలు ఎక్కువైపోతే నీ మనసంతా నలిగిపోయి కుమిలిపోతావు. ప్రయోజనం ఏముండదు. ఇదిగో చూడండి, ఏమండి, రాజు ఉన్నప్పుడు కూడా వారికి ఏమండి ఏ ఆలోచన వచ్చింది? మళ్ళా వారు దేవుడైన యెహోవాను మర్చినప్పుడు వారిని చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయల దేవతలను, అస్తోరతు దేవతలను పూజించుట వలన పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా యెహోవా యెరుబ్బయలును పంపి 4 దిశల నుండి మీ శత్రుల చేతుల నుండి మిమ్మలను విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమోనుల రాజైన వచ్చుట చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు. ఒక రాజు మిమ్మలను ఏలవల్లని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు ఏర్పరచుకొని రాజుని ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నా కలిగి విని సేవించి చేయక ఏలే రాజును యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆజ్ఞలను భంగము చేసిన యెడల యెహోవా హస్తము మీకు విరోధముగా ఇంకా శత్రువులు కాదు మీకు విరోధం. ఇశ్రాయేలుతో చెబుతున్నాడు దేవుడు, విశ్వాసులతో చెబుతున్నాడు దేవుడు. మీరేమో దేవుడైన యెహోవాను
ఏమండి, ప్రార్థన చేస్తే, పూజ చేస్తే, ఆరాధిస్తే మీ పక్షముగా ప్రవక్తలను పంపిస్తాను నేను. ఎవరెవరు పంపిస్తాన్నాడు? పైన చదవరు కదా. ఏమండి, యెఫ్తా, సమూయేలు, ఏమండి, వీళ్ళందరూ వచ్చి శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తారు. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు నా మాట వినట్లేదు, నా ఆజ్ఞలు భంగం చేస్తున్నారు. ఇక వాళ్ళు కాదు మీకు శత్రువులు. ఎవరన్నారు? దేవుడే, యెహోవాయే మీకు విరోధమైన శత్రువును. దేవుడే శత్రువు అయిపోతున్నాడండి ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలుకి యెహోవా దేవుడే శత్రువు అయిపోతున్నాడు. దేవుణ్ణి శత్రువుగా చేసుకుంటే నువ్వేం బాగుపడతావు? దేవుణ్ణి మిత్రుగా చేసుకుంటే ఏదైనా బాగుపడతావు. కానీ దేవుణ్ణే శత్రువుగా చేసుకుంటే భూలోకంలో నువ్వు బతికి బట్ట కట్టేయటానికి అవకాశమే లేదు. అందుకు దేవుని బిడ్డలారా, మనము కూడా ఆలోచన చేయాలి. మనము కూడా దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి. ఎవరి మాటకు ఎక్కువ విలువిస్తున్నాము, ఎవరి మాటని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాము అన్నది నీకు కూడా తెలియాలి. లోక సంబంధమైన వార్తలు, మాటలైతే ఎక్కువగా ఆలకిస్తున్నవే, కానీ దేవుడు చెప్పే మాట కూడా నీ దగ్గర ఎక్కువగా ఉండట్లేదు. ఇది వాస్తవా కదా? ఏమండి, వాస్తవం ఇది. అన్ని జనులు ఏం చెప్తే అది బాగా ఆలకిస్తామండి. అన్యులు ప్లాన్ చెప్తారు, అన్యులు ఆలోచన చెప్తారు, అన్యులు ఇలాగ చేసుకో బాగుంటామని చెప్తారు కదా. చెప్పినప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేయరా? ఎక్కువ ఆలకించే వాళ్ళు ఉన్నారు వాడ్రేవులో. క్రైస్తవులే మరలా, విశ్వాసులే మరలా. కానీ సేవకుడు ఉన్నాడు, సంఘం ఉన్నది, పైన దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తారు ఏమండి అని ఎప్పుడైనా వారిని అడిగేవా? వారిని సంప్రదించావా? మనం కీడు ఎక్కడ జరుగుతుంది కూడా ఇక్కడే. ఎవరి సలహా తీసుకోలేదు, ఎవరి ఆలోచన తీసుకుంటలేదు. ఏమండి, దేవుని ఆలోచన లేవు, సేవకుని సలహాలు లేవు. మరి ఇలాంటప్పుడు కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా? కీడే జరుగుతుంది. ఆ కీడు నువ్వు చేసే పనిలోనే, నువ్వు చేసే ప్రయత్నాల్లోనే. మళ్ళా పైపించి నేను విశ్వాసుని గొప్పలు చెబుతావు. మళ్ళా పైపించి ఏమండి నేను ప్రార్థన చేసుకున్నాను కదా అని డంబమైన మాటలు మాట్లాడతావు. దయించి ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి. మనము ఎవరి మాట వినాలి, ఎవరిని అనుసరించాలి, అంతే. లోకంలో చూసాం కదండి, గతాల్లో చూడలేదా? గారిడి వాళ్ళు చెబితే చేసాము, ఏమంటే మాంత్రికులు చెబితే చేసాము, బోధ వైద్యులు చెబితే చేసాము, బ్రాహ్మణులు చెబితే చేసాము, ఇంకా మన చుట్టూ ఉన్న పెద్దలు, ఇరుగు పొరుగు వారు అలా కాదు ఇలా కాదు అలాగా చెబితే చేసాము. చేయలేదా? చేసామే. మరి అలాగ చేసి ఏమైనా బాగుపడినట్లుందా మనుషులు? లేదే. మరి ఇక్కడి నుంచి ఎవరు మాట పరికరం చేయాలనుకోవాలి? కష్టమైన, నష్టమైన, లాభమైన, దీవెనైన ఇక దేవుని మాట తప్ప నేరే మాటే వినను అని నిర్ణయించుకోరా. నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నాడు ఈ దీనదాసుడు. నీకు తెలియకపోవచ్చు, నిర్ణయించుకున్నా. ఏమండి, ఇల్లు కట్టాను, అబ్బాయికి పెళ్లి చేశాను, మందిరం కట్టాను, ఒక్క మాట నేను వినలేదు. ఏ మనుషుడి సలహా నేను తీసుకోలేదు. ప్రార్థన చేసి దేవునికి చెప్పా, అయ్యా ఇల్లు కట్టబోతున్నా, ఏం చేయమంటావు అంటే చేసేయి, మేస్త్రి దగ్గర తవ్వించేయి. మేస్త్రులే తవ్వేస్తారు, పునాదులు వేసేస్తారు, ఇల్లు కట్టేస్తారు. బాగలేదా? ఏమో బాగలేదు, కీడుందా? బొమ్మలు కట్టేనా? తాటికాయలు లాంటి కొబ్బరికాయలు కట్టేనా? నరద కొష్టి పడిపోయింది, నరకోస పడిపోయింది, ఏదైనా చేసేనా? కనబడుతుందా మీకు? మాట్లాడేటే చూడండి, ప్రతి ఇంటికి వెళ్ళి చూడండి, ఏముంటాయో ఏదో ఒకటి ఎలాడేది ఉంటుంది. అంత అందమైన ఇల్లు కట్టుకుపోతే ఏమైంది మరి? మళ్ళీ ఎందుకు దయ్యం బొమ్మలు, కొబ్బరికాయలు, టెంకాయలు, నిమ్మకాయలు ఎలాడదీస్తావు? ఎవరి మాట విన్నావు అప్పుడు నువ్వు? ఎవరి మాట అంటే అప్పుడు ఇది అనిన మాట కదా.
క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవురాలు అయి ఉండి మళ్ళా వాళ్ళు చెప్పే సలహాలు పాటించొచ్చా మనం? ఏమా ఇదిగో మళ్ళా ఇశ్రాయేలు ఏమైపోయారంట? మళ్ళా అన్యులకి మారిపోయారు. మళ్ళా దేవునికి లోబడకట్లేదు, సేవకుని సలహాలు తీసుకోలేదు. మరలా వీళ్ళందరూ ఇక దేవుడే శత్రువుగా మారిపోయాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఎంత ఘోరం జరుగుతుందో ఆలోచించండి. ఎందుకో దేవుడు మనకి ఈ చరిత్రలన్నీ చూపిస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు 19వ వచనం చదవండి. 19వ వచనము, సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించమని మేము అడుగుడు చేత. ఏ మించిన కీడు అంటే ఇది? పాపములు అన్నిటికంటే మించిన కీడు. అబ్బా, ఇప్పుడు గుర్తొచ్చిందా? రాజును కావాలన్నారు, రాజు ఉండాలన్నారు. ఇప్పుడు మళ్ళా ఈ ప్రజలు ఏమన్నారమ్మా సమయం దగ్గరకు వచ్చి? అయ్యో ప్రవక్త గారు, అయ్యో సేవకులు గారు, మేము చాలా పెద్ద తప్పు చేశాం. ఏం తప్పు చేశారా మీరు? మేమే రాజుని కోరుకున్నాం, రాజు కావాలనుకున్నాం, రాజు ఉన్నా కానీ మాకు రక్షణ లేదు, రాజు ఉన్నా కానీ మాకు ప్రయోజనం లేదు. ప్రవక్త గారు, అయ్యో నీ మాట వినకుండా, దేవుని మాట వినకుండా ఈ రాజు, ఈ గాడిదలు కాసుకునేవాడు మాట ఆలకించవలసి వచ్చింది. మేము పాపములన్నిటికంటే ఘోరమైన కీడు చేసామని మళ్ళా ఎక్కడికి వచ్చారమ్మా? నష్టపోయిన తర్వాత వస్తారు కదా, నష్టపోయిన తర్వాత వస్తారు. పాస్టర్ గారు ఇలా జరిగింది. ఏమమ్మా ఎందుకు జరిగింది? అలా చేశాను, వాళ్ళ మాట ఆలకించి వీళ్ళ మాట ఆలకించి ఇలా చేశాను. అయ్యో అంత నష్టమే, అంత నష్టం. అంటే అప్పుడు నీకు దగ్గర సేవకుడు లేడా? నీ కళ్ళ ముందు సేవకుడు కనపట్టలేదా? సేవకుని దగ్గరికి అడగాలనే ఆలోచన రాలేదా నీకు? నష్టపోతున్నావు నువ్వే, నీకు నువ్వే నష్టపోతున్నావు. ఎవడు నష్టం చేయట్లేదు, నీవు తీసుకున్న గోతులు నువ్వే పడుతున్నావు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి వాక్యాన్ని. దేవుడు ఎందుకని ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు. మేము తప్పు చేసామంటున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు తప్పు చేశారు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు చేసిన తప్పులు? రాజును కోరుకోవడం కూడా తప్పే, రాజు కావాలి మాకు అంటే కూడా తప్పే. ఇదిగో ఏడుతున్నారు. ఇప్పుడు వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి ఏడుతున్నారు. సమూయేలు ఏమన్నాడు చూద్దాం తర్వాత. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు. దేవునికి స్తోత్రం. మనలో ఎక్కడికి వచ్చారు వీళ్ళు? అంటే ఒక వ్యక్తి రక్షించబడాలి, ఒక కుటుంబం బాగుపడాలి అంటే రాజులు, ప్రధానులు, మంత్రులు ఉండాలా? ఏమా? రాజులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉంటే నువ్వు రక్షించబడతావా? అదిగో చూడండి, టీవీల్లో కనబడుతుంది. అక్కడ ఉన్నారు ప్రధానులు, ముఖ్యమంత్రులు ఉన్నారు. రక్షణ ఉందా? మనకే ఉన్నారు ప్రధానులు, ముఖ్యమంత్రులు. ఏమండి, వాళ్ళ బియ్యం పొయ్యి మీద పెట్టుకుని కాసుకోవడానికి దిక్కు లేకుండా ఉంది. ఎందుకు ఇలాంటి వాళ్ళు? నీకు రక్షించేవాడెవడు? దేవుడు. ప్రార్థనలోకి రా, విశ్వాసంతో అడుగు. నీకు నువ్వే ప్రార్థన చేయి, దేవుడు తప్పక ఆలకిస్తాడు. ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా లోకంలో తిరుగుతావా? ఏం చేస్తుందో లోకం? నిన్ను అతలా కుదలం చేస్తుంది అంటుంది. అందుకే ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశీలన పెట్టుకోండి, పరిశోధించండి, చదవండి. మీరు కూడా మీ దగ్గర గ్రంథం ఉంటుంది కదా, చెప్తే ఆలకించడం కాదు కానీ మీరు తెలుసుకోవాలి. కాబట్టి గ్రంథాన్ని పరిశీలన చేసుకోండి, మీ దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఇదిగో సౌలు రాజు ఉన్నాడే కానీ ఎందుకు ఉపయోగము లేదు. ఏమా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ సౌలు రాజుని కోరుకోవటం వల్లనే గొప్ప ఘోరమైన కీడి చేసేవని ఒప్పుకొని మళ్ళా సమూయేలు ప్రవక్త అంటారయ్యా, మేము నశించిపోకుండా మా కొరకు అయ్యా మీ దేవుడైన యెహోవాను
ప్రార్థించయ్యా అయ్యగారు 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 మేమేదో కళ్ళు మూసిపోయి మేమేదో గర్వంతో మాట్లాడేసాం, క్షమించయ్యా అని ప్రాధాయపడి మరలా ఏడుస్తున్నారు. వచ్చి ఏడుస్తూ ఉంటే సమూయేలు ఏం చేస్తున్నాడో చూద్దాం. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకండి, ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయన అనుసరించచ్చు పూర్ణ హృదయముతో మళ్ళా మీరందరూ ఆయనను సేవించుడి. వద్దు బాబు, వద్దు, దేవుని విసర్జించకండి, దేవుణ్ణి దూరం చేసుకోకండి, ప్రార్థనకు రండి, సంఘానికి రండి, విశ్వాసం ఉండండి అని ఇప్పుడు కూడా సేవకులు బతిమాలుతున్నాడు ప్రజల్ని. వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారంటే వాళ్ళే ఎప్పుడు వచ్చేవాళ్ళే. రేపు వస్తారు ఒక మంద దేనికి వస్తారా? రేపు ఇస్తాడులే, వాళ్ళకి కూడా ఇస్తాడు దేవుడు. వాక్యంలో దేవుడు ఆలోచిస్తున్నాడు, ఏం చెప్పాలో వాళ్ళకి చెప్తాడు, బోధిస్తాడు. వాళ్ళకి కూడా ఒక్కోడు కళ్ళు గిర్రమని తిరిగేటట్లుగా దేవుడు చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి వస్తున్నారా? 40 దినాలు ప్రార్థన జరుగుతున్నాయని సంఘానికి తెలీదా? ఏమా తెలీదా? తెలిసే ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఏ జాబ్ చేస్తున్నావు? ఖాళీ కూర్చోవడమే కదా. పనికి మన టీవీ ఒకటి ముందు పెట్టుకొని ఆ సీరియల్ చూడటమే కదా. ఏమా అవునా కదా? అవును. ప్రతి ఇంట్లో పెట్టేసుకుని అది దయ్యాన్ని ఒకటి తీసుకొచ్చుకొని ఆ టీవీలో వాక్యం వింటున్నారంటే వాక్యం వినరు. సైతానిక కార్యాలు చూస్తున్నారు, సాతానికి దాసులైపోతున్నారు తప్ప దేవుడు ఉన్నాడయ్యా. దేవుని సన్నిధికి వెళ్తే ప్రార్థన చేసుకుంటే మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని కాపాడుతాడయ్యా. రాబోయే దినాలైనా మేలు జరుగుతుందయ్యని ఒకరికొకరు చెప్పుకొని ఒకరినొకరు తీసుకొని దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నాలు చేసుకోండి. మీరైనా ఇంకా కొద్ది దినాలే ఉన్నాయి, ఉపవాస దినాలు అయిపోతాయి. మళ్ళా సంవత్సరం వస్తేనే కానీ ఈ ప్రార్థనలు ఉండవు. దేవుని బిడ్డలారా మీరు కూడా ఆలోచించుకోండి. ఇదిగో సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా మీరు కీడే చేశారు, అది వాస్తవమే, కానీ మీ దేవుడైన యెహోవాను మాత్రము విసర్జించకండి. ఆయన్ని మీరు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆ దేవుణ్ణి సేవించండి. నేను ఒక సేవకుడిగా ఉన్నాను కదా, మీ పక్షముగా మళ్ళా దేవుని నేను బ్రతమాలుతాను, మీ పక్షముగా నేను కూడా ప్రార్థన చేస్తాను అని ప్రవక్త, దీర్ఘదర్శి, యాజకుడు, న్యాయాధిపతి సమూయేలు గారు ఇంత గొప్పవాడు ఉండి కూడా పనికి మాలిన వారి దగ్గర ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడమ్మా. తెలుసా మీకు? కీడు చేస్తున్నారు, దేవుని విసర్జిస్తున్నారు, పద్దాక లోకంలోకి వెళ్ళిపోతున్నారు, పద్దాక అన్యుల దేవతలను పూజలు చేసుకుని మంత్రాలు సంత్రాలు చేసుకుంటున్నారు, నిమ్మకాయలు మిరగాయలు కట్టుకుంటున్నారు. ఇంటి ముందేమో పెద్ద గుమ్మడికాయలు ఎలా తీసుకుంటున్నారు. ఏంట్రా ఈ పనులు మీకు అని సమూయేలు గారు వారిని గద్దించాడు, కసిరాడు. మళ్ళా వినయముతో ఏమన్నాడు? మీరు పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి, సేవించండి బాబు, తప్పు ఒప్పుకోండి, దేవుని దగ్గర పశ్చాత్తపడండి అని మళ్ళా ప్రాధాయపడి చెప్పాడు సేవకుడు. ఆ తర్వాత ఏం జరిగిందో? అవును అవును అనుసరిస్తారు. మాయే అవును ఉన్నాడు. దేవుడు మరలా మిమ్మల్ని అందరినీ తనకి ఇష్టమైన ప్రజలుగా చేసుకుంటున్నాడయ్యా. నాకు తెలుసది, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీరెందుకు అనుమానిస్తారు? మీరెందుకు ఇంకా అవిశ్వాసులుగా మాట్లాడతారు? దేవుడైతే మీ మీద దృష్టి తీయలేదు, మీ మీద దృష్టి పెట్టే ఉన్నాడు. మిమ్మల్ని అందరూ తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు దేవుడు అని సమూయేలు గారు చెప్పాడు. చెప్పిన మాటను బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేశారు? 22వ వచనము, యెహోవా మిమ్మలను ఉన్నాడు, తన ఘనమైన నామమును నిమిత్తము
తన జనులను విడనాడడు. చూడండి, ఇదిగో నా మట్టుకు నేను మీ కొరకు విశ్వాసులారైనండి. ఒక సేవకుడిగా మాట్లాడే మాట ఇది. మీరు లేస్తారో లేగరో తెలియదు, మీరు వస్తారో రారో తెలియదు, ఏమండి? అయితే నా మట్టుకు నేను ఒక సేవకుడిగా మీ కొరకు చేస్తున్నాడంటారా? మీ సేవకుడు ఏమ్మా చేస్తున్నాడా? వినపడుతుందా మీకు? మరి మీరేం చేస్తున్నారు? అర్థం చేసుకోండి. మీరు కూడా వెంటనే లెగండి. ఆ టయాన్ని గుర్తుపెట్టేసుకొని, ఒకవేళ సేవకుడిగా నిద్రలో ఉన్నాడేమో, స్వరం వినపడలేదేమో, ఆయనతో పని కాదు కానీ దేవునితో పని. ఖచ్చితంగా 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను నేనని విశ్వాసంగా ఉండండి. భవిష్యత్తులో మనం అందరం బాగుంటాం. ఏమండి? ఊరు ఏమైపోయినా పర్లేదు, నువ్వు బాగుండాలి. అవును, ఒక నోవా కుటుంబంలాగా, ఏమ్మా, ఒక ఆనో కుటుంబంలాగా, ఏమ్మా, ఒక అబ్రహాం కుటుంబంలాగా మీరందరూ బాగుండాలి. బాగుంటారు ఏం చేస్తే? ప్రార్థన. అదిగో సేవకుడి స్వరం వినబడుతుంది, దేవుని స్వరం వినబడుతుంది. అదిగో తెల్లారగట్ల 5 గంటలకి చేస్తున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనకి మనం కూడా స్పందిద్దాం, మనం కూడా ఏకమవుదాం. మనం ఆయనతో పాటు కలిసి, విశ్వాసములు అందరూ కలిసి లేచి ప్రార్థన చేసుకుందామని మీరు నేను అనుకుంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? నీకును నాకును మేలే చేస్తాడు. ఇదిగో సమూయేలు అంటున్నాడు, ఇప్పుడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు నేను కూడా పాపము చేసిన వాడగుదును, అది నాకు దూరమవునుగాక అని శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసి, అది మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట మీకు గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. దైవ వాక్యము, ఈరోజు నిన్న వాక్యములో ఏమి నేర్చుకున్నారు గుర్తు? ఈరోజు మీరు ఇన్న వాక్యంలో ఏమి నేర్చుకున్నారు? మీరు గ్రహించారా? ఏమా, ఏది ఏమైనా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే, నీ ఇంట్లో ఏ కార్యము చేసుకున్నా సరే, నువ్వు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా సరే, నువ్వు తప్పనిసరిగా ఎవరి మాటకి లోబడాలి? నీ ముందర నిలబెట్టాడు చూడు సేవకుడిని, ఆయన సంప్రదించాలి. నెంబర్ 1. తర్వాత మీ విశ్వాస జీవితంలో ప్రార్థన ప్రారంభించి దేవుని కూడా ఒక సలహా అడగాలి. ఇది ఈరోజున్న వాక్యం. ఏమా, గాడిదలు కాసేవాడిని రాజుని చేస్తే వాడు నిలబెట్టుకోలేదు, అలా ఉంచండి. ఆ రాజు కావాలని ఇశ్రాయేలు కోరుకొని ఏం చేశారంట? పాపము కీడు చేశారు. వద్దు, కోరుకోకండి ఎవరిని. మీ పైన అధికారులకి ఎవరు లేరు, ఒక్కడే అధికారి, దేవుడు. ఇంకా మళ్ళా అధికారి ఎవరంటే సేవకుడు, అంతే. మీరు ఆలోచించుకోండి. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, చాలా జీవితం వెనకెళ్ళిపోయింది. ఏం మేలు పొందాము, ఏమి సుఖంగా ఉన్నామో ఆలోచించుకోండి. ఎవరి మాటను నువ్వు తిరస్కరిస్తున్నావు? సేవకుడితో సంప్రదిస్తున్నావా? లేదు. అదే కీడండి. సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ మేము పాపమునకు ఎక్కువైన కీడు చేసామని సేవకుడి దగ్గర ఒప్పుకున్నారా లేదా? దేవుని దగ్గర ఒప్పుకున్నారా? సేవకుడి దగ్గర ఒప్పుకున్నారా? మరి మనము, నేను అంత గొప్పవాడిని కాదు కానీ మీలాంటి వాడిని, నా ఎదుటి కాదు మీరు ఒప్పుకోలేదు, మీ దేవుని దగ్గర ఒప్పుకోండి.
ఆయన క్షమించి దీవిస్తాడు. యుద్ధాలు లేకుండా, పోరాటాలు లేకుండా, గొడవలు లేకుండా, తగాదాలు లేకుండా మీ జీవితము సాఫీగా సాగాలంటే తప్పగా మీరందరూ దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించాలి. అప్పుడు మీకు ఆలోచన తడితే సేవకుడు కూడా ఉన్నాడు కదా, దేవుడు ఏర్పరిచిన సేవకుడు అయినా మనం ఏర్పరచుకోలేదు ఆయన్ని. దేవుడు ఏర్పరిచిన సేవకుడు కాబట్టి ఇంత సంఘం అయింది, ఇంతమందిని రక్షించగలిగాడు, ఇంతమందికి బాప్తీలు ఇవ్వగలడు. ఆయన ఒక దేవుని సేవకుడు, ఆయన్ని కూడా ఒక సలహా అడిగిదాం అనిపిస్తే అడగొచ్చు, అవునా? అప్పుడు ఆయనకు కూడా దేవుడిని అడిగి మీకేం చెప్పాలో అన్న దేవుడిని అడుగుతాడు ఆ సేవకుడు కూడా. ఆ 2 మాటలు మీరు నేర్చుకోండి అమ్మా. ఏమండి? సేవకుడిని దూషిస్తారు, సేవకుడిని నిందిస్తారు, మీకు ఏం మేలు వస్తుందో చెప్పండి. ఏమో వస్తుందా మేలు? చాలామంది ఉన్నారు నన్ను దూషించేవాళ్ళు. ఎవరో సంఘంలోనే. బాధపడకండి. మరి తెలియక అంటున్నారో తెలిసి అన్నారో నాకు తెలియదు, కానీ తప్పు అది. ఒక దేవుని ఏర్పాటు చేసుకున్న సేవకుడిని అస్సలు ఒక్క మాట కూడా అంటే దేవుడు సహించాడంట. ఆయన చాలా కోపం అంట దేవుని ఏర్పాటు చేసుకున్న సేవకుని. సౌలు లాంటి రాజుని దూషించండి, ఆడి దేవుడి ఏర్పాటు కాదు అది. మనుషులు కోరుకున్నారు. దేవుని ఏర్పాటు చేసిన సేవకులు ఉన్నారు బైబిల్లో. ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు, ఏమండి? మోసే లాంటి వాడు ఉన్నాడు, ఒక అబ్రహాం లాంటి వాడు ఉన్నాడు, ఒక యెఫ్తా లాంటి వాడు ఉన్నాడు, ఏమండి? అలాంటి వాడిని మనం ఏమనకూడదు. వాళ్ళ మీద కోపం చేసి, వీళ్ళ మీద కోపం చేసి, ఏదో దూషించేసి మాట్లాడేస్తావు నోరు ఉంది అలాగని. అది నీకే నష్టం, అది నీకే కీడమ్మా. అర్థం చేసుకోండి. దయించి దేవుని ఏర్పాటు సేవకుని మాత్రం గౌరవించండి, లేకపోతే గౌరవించమని పర్లేదు, కానీ దూషించకండి, నిందించకండి. అది మీకు మీ బిడ్డలకి క్షేమము కాదు. ఇది వాక్యం. ఇదే వాక్యం చూడండి. ఇప్పుడు ప్రజలందరూ వచ్చారా? తప్పును ఒప్పుకున్నారా? మేము రాజుని కోరుకున్నందుకు మేము కీడే చేసామని ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే అప్పుడు సమూయేలు అన్నాడు, అయ్యా సరేలే మీరు చేసిన తప్పు, కానీ ఇక మీద అలా తప్పు చేయకండి, ఇక మీ దేవుడైన యెహోవా వైపు తిరగండి, నేను మీ పక్షముగా దేవునికి ప్రార్థన చేస్తానని సమూయేలు ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలన్నీ ఆలకిస్తున్న మీరు, నేను అందరం కూడా భయభక్తులు కలిగి ఉండండి. గత రాత్రి ఏం ఆలకించాం? ఉపవాసం ఉండి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఫిలిష్తీయుల చేతిలో నుండి వారిని రక్షించడం లేదా? ఇదే నేర్చుకుంది చాలు. బైబిల్ అంతా మీకు వద్దు, కానీ అవసరమైన సంగతులు పట్టుకోండి. గత రాత్రి ఏమో ఉపవాసం ప్రార్థన చేశారు ఇశ్రాయేలు అన్నాం, ఓకేనా? ఈ రాత్రి అదే ఇశ్రాయేలీలు తప్పు చేసాం అలాగని ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి ఒప్పుకొని మళ్ళా ప్రార్థనలో పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగారు. అంటే సేవకుని గౌరవించడం అలవాటు చేసుకోవాలి. ఎంత చదువు లేనివాడైనా, ఎంత గుడ్డోడైనా, ఎంత విద్య లేనివాడినైనా మీరు ఏర్పరచుకోలేదు కదా, దేవుడు కదా. ఎవరి కోసం ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే? సేవకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరి కోసం అంటే మీకోసమే. నా కోసం దేవుడు ఏర్పరచుకోలేదు, మీకోసం. మీకు ఒక సేవకుడు ఉండాలి, మీకు కాపరి ఉండాలి. మీ ఇళ్లలో ఏ కార్యం జరిగినా ఆయన వచ్చి చేయాలి. మీ ఇళ్లలో ఏ పని ఉన్నా ఆ పనికి ప్రార్థన చేయాలి. మీ కుటుంబాన్ని దీవించాలని సేవకుడిని దేవుడు ఏర్పరిచాడు. అది మీకోసం ఏర్పాటు సేవకుని దూషిస్తే మీకేం మేలు వస్తుంది? వస్తుంది అంటారా? చెప్పండి. రాదు. దయించి నేర్చుకోండి. సేవకుని గౌరవించినంతకాలం దేవుడు ఏం చేశాడో మీకు తెలుసు. సేవకుని మాట విన్నంతకాలం మీ కుటుంబాలు ఏం జరిగాయో మీకు తెలుసు. నేనేం చెప్పనవసరం లేదు. వాటిని గుర్తు చేసుకోండి. అరే, గతంలో సేవకుడి పట్ల నేను ఇలా ఉండేవాడిని, ఇలా ఉండేదాన్ని, అప్పుడు దేవుడు చాలా మేలు చేశాడే. అదే సేవకుని నేను దూషించడం వల్ల నాకు చాలా చాలా కీడు జరిగింది. అయ్యో, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశానయ్యా,
నా సేవకు నేను దూషించాను, అందుకే నాకు ఇక్కడ జరిగింది, ఈ నష్టం కలిగింది అని మళ్ళా మీరు పశ్చాత్తాపంతో దేవుని దగ్గర వరపడితే దేవుడు క్షమించి మళ్ళా మీకు మీ మేలు కోరుతున్నాడు. సేవకుడు కూడా మీరు బాగుండాలనే కదా ప్రార్థన చేస్తున్నాడు. రాత్రింబగలు ప్రార్థనలు దేనికి చేస్తున్నాడంటే మీరందరూ బాగుండాలనే కదా. మరి మీ అందరూ బాగుండాలని ఆయన కోరుకుంటే ఆయన దూషిస్తారంటే మీరు, ఇది ఎంత పాపం అండి, ఇది ఎంత ఘోరమైన కీడండి ఇది. దయించి దేవుని బిడ్డలారా ఆలోచన మార్చండి, అభిప్రాయాలు మార్చుకోండి. నేను కసిరినా మీ మేలు కొరకే, నేను గద్దించినా మీ మేలు కొరకే, మీరు బాగా ఉండాలనే కదా, దేవుని వాక్యం మీరు బాగా నేర్చుకోవాలనే కదా కసిరుతున్నాను. అవునా? మన కసిరేను, కోపడ్డాను కదా. ఎంతమంది చిరాపడ్డారు చెప్పండి, నిజంగా చెప్పండి. నేనేమనుకోను. నిన్న కాక మొన్న ఏ వారం అది, నచ్చివారం అనుకుంటా, అలా వాక్యం చెప్పలేదు కదా. ఆదివారం నాడు ఏం చెప్పానో చెప్పమంటే చెప్పలేదు కదా. మీరు చెప్పలేనప్పుడు నేను కసిరాను కదా మిమ్మల్ని. మీ మేలు కొరక నా మేలు కొరక? నిజమేనా? 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 అయితే హల్లెలూయా చెప్పండి దేవునికి. ఎందుకు ఆలకెత్తున్నారు, మర్చిపోతున్నారు ఎందుకమ్మా? నేర్చుకోండి రా బాని, అందుకే కసిరాను కానీ మరే ఉద్దేశం ఏం కాదమ్మా. మరొక నా కోపంతో కాదండి, నేను నిజంగా చెప్తున్న మాట వినండి. మీరు ఎంత బాధపడినా ఏమండి, నేను చెప్పే మాటల వల్ల ఇలా చెప్తున్నట్టు అలా చెప్తున్నా అనుకోకండి. అది దేవుడు ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. దేవుని ప్రేరేపణ వచ్చినప్పుడు కొంచెం దురుసుగా వాక్యం చెప్తూ ఉంటాడు దేవుడు. అది నీకే, మీ మేలు కొరకే. అది నువ్వు విన్నప్పుడు సరి చేసుకో. నిజమే కదా. మరి సేవకుడు చెప్పిన మాట ఒక మాట నా దగ్గర లేదేంటి? మరి వాక్యం లేకపోతే దేవుడు అని ఎలా దీవిస్తాడు అని నీకు మట్టు నువ్వు ఆలోచించుకొని, అయ్యా వాక్యం నాలో ఉండేటట్లుగా, సేవకుడు అడగగానే చెప్పేటట్లుగా నాకు ధైర్యము జ్ఞానం పుట్టించి ప్రభావాలని దేవుడిని అడగండి. కోపాలు తెచ్చుకొని ఇలాగంటాడేటి అలాగంటాడేటి అని చాలామంది పోయారు కదా, అలా అంటున్నారని చెప్పించబడ్డారంట చాలామంది, నాశనం అయిపోయారా. ఏమ్మా భక్తుడు శాపం గురించి చెప్తాడు కదా వాక్యంలోని. ఏమని చెప్తాడు? ఎవరికి శాపం వస్తుంది అని చెప్తాడు బైబిల్లోని. భక్తిహీన ఇంటి మీదకి శాపం వస్తుంది అని బోధించాడు అనుకో సేవకుడు. ఇదేంటి అద్దాగా శాపాలని చెప్తాడు. ఇటు భక్తిహీనుల్లో నువ్వున్నావా? ఆ మాట నీకు వచ్చింది. అరే భక్తిహీన ఇంటి మీదకి శాపం వస్తుందమ్మా అని చెప్పాను. మరి ఆలకించే వాళ్ళు ఎలా ఉండాలి? భక్తి కలిగి ఉండాలి కదా. అప్పుడు భక్తి కలిగి ఇంటి మీదకి దీవెన వస్తుంది కదా. మరి ఆ భక్తిహీనుల గురించి వాక్యం చెబితే పద్దాక శాపాల గురించి చెప్తారేంటి భాస్కర్ అంటారేంటి? ఇదేం అలవాటు అండి? చెప్పొద్దా? మరి మీకు తెలియాలి కదా, భక్తి ఎలా చేయాలో విశ్వాసం ఎలా చేయాలో తెలియాలంటే చెప్పాలా నేను? అరే ఆ మాట చెబితే ఎప్పుడు శపిస్తూ ఉంటాడేంటి, ఎప్పుడు శాపనాలు పెడతా ఉంటాడేంటి చాలామంది దరిద్రులు పోయారు కదా. ఊరంతా సాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. చూసుకొని ఏం పర్లేదు, నేను ఎవరిని శపించలేదు, వాక్యం చెప్పాను. ఆలకించేవారు అది అపార్థం చేసుకొని శాపాల గురించి చెబుతున్నాడు, శాపం పెడుతున్నాడని ఊరుగా చొరుక్కుంటున్నారేమో వాళ్ళు. కానీ సరే వదిలేద్దాం, మనకు వాళ్ళతో పనులు కాదు కదా. ఎవరితో పని? దేవునితో పని కదా మనకి. అందుకు దయించి ఆ అభిప్రాయాలకు రానికండి, మీ దగ్గరికి ఆ ఆలోచన కలగనేకండి. ఏదైనా వాక్యము దేవుని మాట మన మేలు కొరకే చెబుతున్నాడు. ఇదిగో సేవకుడు సమూయేలు ఎంత కీడు చేసినా, ఏమండి ఎంత విసర్జించినా మళ్ళా బతిమాలడే లేదా? విశ్వాసం బతిమాలుకున్నాడు లేదా? ఎందుకు బతిమాలుకున్నాడు? బాగుండాలని. మీరు బాగుండాలనే కదా బతిమాలుతున్నాడు సేవకుడు కూడా. మరి ఈ మాటలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట ఈ సంగతులని మీకు తెలియపరిచాను. ఏమా దేవుని పట్ల మీరందరూ ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి విశ్వాసముతో ప్రార్థనలు చేసుకుంటూ ఉండండి. ప్రభు మనలాగా సిద్ధపరిచి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఇక 13వ అధ్యాయంకి వచ్చేసాం. ఇక 13వ అధ్యాయం కాడి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. సోమవారం కాడి నుంచి రేపు ఆదివారం కాబట్టి ఆరాధన ఉంటుంది కాబట్టి పెందల కాట రావడానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కంబాలు కనకి గారి పెద్ద కోడలు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఆమె చాలా సీరియస్ అయింది. ఆమెకి మళ్ళీ వెళ్ళాలంటే గుంటూరు ఇవాళ వచ్చిందంట. ప్రార్థన చేయండి మీరందరూ కూడా. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన ఉంటే వారి కోసం కూడా ప్రార్థన చేయండి. రోగులైన వారు ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఇంకా ఉపవాస దినాలు కొద్ది రోజులే ఉన్నాయి. ఇంకా నిష్ఠ కలిగి ఇంకా మన ఇంటిల్లి పాటి వారిని, మన కుటుంబ సభ్యులను నడిపిద్దాం. దేవుని సంఘానికి, దేవుని మందిరానికి, ఆలయాన్ని నడిపిద్దాం. అలా కంకణం కట్టుకోండి. అలాగ ప్రేరేపించబడండి. మీరు నేను అందరూ కలిసి దేవునికే లోపడదాం. ప్రార్థన
ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన. పరిశుద్ధుడా 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 మా పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. చక్కని సందేశాలు మాకు వినిపిస్తున్నావు. ఇశ్రాయేలు చరిత్రనైనా మాకు తెలియపరుస్తున్నావు. విశ్వాసులు కూడా మేము నేర్చుకోవాలి నాయన. ఈ వాక్యాలన్నీ మా కొరకే బోధిస్తున్నావు, మా కొరకే వినిపిస్తున్నావు. విన్న మాటలను బట్టి నాయన విశ్వాసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పూర్ణ హృదయంతో నాయన నిన్ను వెంబడించి నీ దగ్గర ఉన్నట్లుగా నాయన మమ్మల్ని అందరినీ కూడా బలపరచు నాయన, దీవించు తండ్రి. రోగులు ఉంటే ముట్టు ప్రభా స్వస్థపరచు నాయన. అయా ఈ ఉపవాస దినాల్లో నేర్చుకునే పాఠాలన్నీ మా జీవితాలకు అన్వయించుకొని, మా బ్రతుకులకు అన్వయించుకొని, మా కుటుంబాలలో నాయన ఒక మంచి శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందం చూసుటకు నాయన అయా నిన్ను మాత్రమే సేవించి, నిన్ను మాత్రమే ప్రార్థించి, నీ వైపే మేమందరం నడుచుకునే కృప మాకు అందరికి దయచేయండి. ఈ దీన సేవకుడు బలపరుచుకున్నావయ్యా. విద్య లేకపోయినా కానీ జ్ఞానం ఇచ్చేవయ్యా. అయా చదువు సంధ్య లేకపోయినా కానీ నాయన గ్రంథాన్ని నాయన నాకు నేర్పించేవయ్యా. ఇదిగో వచ్చిన వెంబడి వచ్చినాన్ని సార్ అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని నువ్వు పరిశీలన చేసి ప్రజలకు బోధించని ఈ సంవత్సరంలో నాయన ఒక మంచి ఆత్మీయ తలంపు ఇచ్చావు నాయన. అలాగా ప్రభా చెబుతూ ఉన్నాను ప్రభా, నాలో ఏమైనా లోపం ఉంటే క్షమించు నాయన, నాలో ఏమైనా పొరపాటు క్షమించు నాయన. విశ్వాసుల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేసే దీన సేవకుడిగా అయా నీ ఆత్మ చేత బలపరుచుకొని నీ ఆత్మ కార్యం జరుగునిచ్చు నాయన. సంఘానికి నాయన అవసరాలు ఉన్నాయి ప్రభా, సంఘానికి ప్రభా ఆపదలు ఉన్నాయి నాయన, సంఘానికి ప్రభా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రభా. విశ్వాసుల గృహాలలో ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభా. శరీరాల్లో బలహీనత, రోగాలు ఉన్నాయి ప్రభా. అందరూ కలిసి నాయన నీ పాదాలు పట్టుకున్నాం తండ్రి, నీ కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. మమ్మల్ని అందరినీ దీవించు ప్రభా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు నాయన. నీ బిడ్డలం కదా ప్రభా, నీ పిల్లలం కదా నాయన. చేసిన తప్పులు పొరపాటు క్షమించు నాయన. తెలియక సేవకుడు దూషించాను, తెలియక దేవుని విసర్జించాను, అందుకే ఈ కీడు నా మీదకి వచ్చింది అని గ్రహించుకొని మళ్ళా పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని సేవకునితోనూ దేవునితోనూ సమాధానంగా ఉంటేనే మనకు మేలని మళ్ళా నీ బిడ్డలందరూ కూడా నాయన ఆ విధముగా నడుచుకుంటున్నారు. అందరినీ దీవించి, అందరినీ ఆశీర్వదించి, అందరికీ మేలు చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నిత్యముచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధన లేక అగ్నిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి.